మొన్నటి రోజున చాలామంది రైతులు విషయం నా దృష్టికి తీసుకువస్తే శాంతినగర్లోని ఆ కూరగాయల మార్కెట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అదేం అర్ధరాత్రి కాడ కూడా వెళ్ళింది కాదు. 10 గంటలప్పుడు మొదలుపెట్టి పోయినాము, కాసేపు అక్కడే ఉన్నాం. విషయం ఏమిటంటే రైతుల దగ్గర అక్కడ ఏమైతే జకాతి అని వసూలు చేస్తున్నారో అంటే రుసుము మున్సిపాలిటీకి గుత్తేదారులు 3 రూపాయలు వసూలు చేయవలసిన చోట 10 రూపాయలు వసూలు చేస్తున్నారు. 2 కాదు, 3 కాదు, అంతకు మించి వసూలు చేస్తూ ఉన్నారు. సంచికి 5 రూపాయలు వసూలు చేయాలి, కానీ వాళ్ళు 30 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఇక తోపుడు బండ్లు వాళ్ళ దగ్గర కానీ, రోడ్లలో అమ్ముకునే వాళ్ళ దగ్గర కానీ అందరి దగ్గర కూడా 2 3 వసూలు చేస్తూ ఉన్నారు. రైతులందరూ బాధపడుతూ ఉన్నారు. పోయి ఎవరి కడుపు కొట్టేది? రైతులు కడప కొట్టేది. మనకు అన్నం పెట్టే రైతుల కడప కొట్టేది. నేను ఊరికే మాట్లాడతలేని విషయాల్ని గెజెట్లో చూపించి నేను మాట్లాడుతూ ఉన్నా. మీరు ఏదైనా కూడా ఇక్కడ చూడండి, కూరగాయలు సంచికి 5 రూపాయలు కలెక్ట్ చేయాలి, ఒక బాక్స్కి 3 రూపాయలు కలెక్ట్ చేయాలి, కానీ సంచికి 30 రూపాయలు, బాక్స్కి 10 రూపాయలు. ఇంత ఘోరంగా రైతుల కడుపు కొట్టవచ్చునా? ఎవడైనా కడుపుకి అన్నం తినేవాడు రైతు కడుపు కొడతాడా? దీనికి ఎవరెవరు సహకరిస్తున్నారో వాళ్ళందరూ స్పందించారు. ఎవరైతే డబ్బులు వసూలు చేస్తున్నారో ఒక్కొక్క రకమైన ఫీజుకి ఒక్కొక్క రంగు రసీదు ఇవ్వాల. 3 రూపాయల రసీదు వేరే రంగు, 5 రూపాయల రసీదు వేరే రంగు, 15 రూపాయల రసీదు ఉంటే వేరే రంగు. ఆ విధంగా వేరే వేరే రంగులతోటి రసీదులు ఇవ్వాలి. ఏ ఒక్కరికి రసీదు ఇవ్వట్లేదు. అక్కడ రసీదు ఇవ్వకపోతే దాన్ని రద్దు చేయొచ్చు అన్నారు. బట్ ఇప్పటికి ఎంతకాలం జరిగింది? మన రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి ఉద్యోగం చేస్తున్నాడా? ఇంకా ఏమైనా చేస్తున్నాడా? కళ్ళు కనపడడం లేదా? రసీదులు ఇవ్వడమే లేదే. ఎంత వసూలు చేస్తున్నాడా? చెప్పులు కుట్టే వాళ్ళని వదలట్లేదు, వాళ్ళు అందరినీ చూస్తుంటారు. అదేవిధంగా సంత మార్కెట్లో దేనికి ఎంత రేటో బోర్డులు పెట్టాలి. బోర్డులు పెట్టాలి. ఎక్కడైనా బోర్డులు ఉన్నాయా? రాయదుర్గంలో ఒక బాక్స్ కూరగాయలకి ఎంత వసూలు చేస్తారని, సంచికి ఎంత వసూలు చేయాలని, బండికి ఎంత వసూలు చేయాలని ఎక్కడే కానీ బోర్డులు ఉన్నాయా? బోర్డులు పెడితే వాళ్ళకి తెలిసిపోతుంది. బాక్స్కి 3 రూపాయలని బోర్డు పెడితే 10 రూపాయలు ఎట్లా వసూలు చేసుకుంటాడు? 3 రూపాయలు రసీదు ఇస్తే వాడు 10 రూపాయలు ఎందుకు ఇస్తాడు? కాబట్టి వాళ్ళు చేసే తప్పుడు పనుల్ని, అక్రమ వసూలుని సమర్థించుకోవడానికి బోర్డులు లేకుండా, రసీదులు లేకుండా రైతులను ఏమార్చి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఎంత నీచంగా వాళ్ళు తిడుతున్నారని మహిళలు కంటతడి పెట్టుకున్నారు. మహిళలు. మా జీవితంలో వీళ్ళు తిట్టినట్టుగా ఎవరి దగ్గర మేము తిట్లు తినలేదు. ఇంత నీచంగా మమ్మల్ని ఎవరు మాట్లాడలేదు. అంత నీచంగా వాళ్ళు తిడుతున్నారు. వసూలుకి ఎవరిని పెట్టుకున్నారు? ఎప్పుడు ఫుల్గా లోడ్ అయ్యి అక్కడ నోటికి ఎంత వస్తే అంత తిట్టగలిగినటువంటి దుర్మార్గుల్నే ఆ వసూలు చేసుకోవడానికి పెట్టినారు. ఇవి మాట్లాడితే నాపైనే దౌర్జన్యానికి వస్తే పోలీసులకు ఫోన్ చేసింది నేను. సిఐ జయనాయక్ గారికి ఫోన్ చేసిన. ఆయన ఏదో చెప్పి తప్పించుకున్నాడు. సీఎం బందోబస్తులో ఉన్నానన్నాడు.
తీరా వెరిఫై చేస్తే సీఎం బందోబస్తులో ఉన్నట్టుగా కూడా కనపడలే నాకు. ఆయన పట్టించుకోకపోతే డయల్ 100కి ఫోన్ చేసినా నాకు అక్కడి నుంచి మెసేజ్ కూడా వచ్చింది నా మొబైల్కి. డయల్ 100కి ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళకి ఒక మెసేజ్ వస్తుంది. 2 సార్లు ఫోన్ చేసిన డయల్ 100కి 2 మెసేజ్లు కూడా వచ్చినాయి. అప్పుడు పోలీసు వాళ్ళు నాకు ఫోన్ చేశారు, సార్ ఏం జరుగుతూ ఉంది అని. నేనే సిఐకి ఫోన్ చేసి దరిదాపు 10 నిమిషాలు ఫోన్లో మాట్లాడినా. ఇక ఏం జరుగుతూ ఉందో ఒకసారి చూడండి. డయల్ 100కి ఫోన్ చేసిన అలాంటిది నా పైన కంప్లైంట్ ఇస్తారు. మేము చదుము గ్రామముకు పోయి, నేను మా నాని మా నాగరాజు మిగతా వాళ్ళందరూ చదుము గ్రామముకు పోయి అక్కడ వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి కొల్లాపురమ్మ దేవస్థానానికి వెళ్ళి అక్కడి నుంచి మేము వస్తే మా పైనే ఆరోపణలు చేస్తారు. వాళ్ళు తాగొచ్చి మా పైన. ఇంతటి నీచం ఎక్కడ చూడలేదు. ఇక చాలా విషయాలు జరుగుతున్నాయి రాయదుర్గంలో. అధికారులు పూర్తిగా జవసచ్చి ప్రవర్తిస్తున్నారు. చేతకాని తనంతో ఉన్నారు అధికారులు. ఏ విషయం పైన చర్యలు తీసుకోవడం లేదు. మేము మా పోరాటం కూటమి ప్రభుత్వంపై కాదు, కూటమి నాయకులపై కాదు, అరాచకాలకు అవకాశం కల్పిస్తున్నటువంటి అధికారుల పైన. మేము జనతా వారధి అనే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తూ ఉన్నాం. సోమవారం నుంచి కూడా మేము జనతా వారధి, మీ సమస్యకు మా పరిష్కారం అని చెప్పేసి, ఎవరికైనా ప్రజలకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా సమస్యలు పరిష్కరించే దిశగా భారతీయ జనతా పార్టీ మా కార్యకర్తలు నాయకులు వాళ్ళకి అండగా నిలబడతారు. ఇది రాష్ట్ర వ్యాప్త ప్రోగ్రాం కాబట్టి మేము అధికారులు తప్పు చేసినప్పుడు, ప్రజలకు నష్టం కలిగినప్పుడు తప్పకుండా పోరాడతాం. ఏ స్థాయికైనా మేము పోరాడతాం.